అసమర్థుడి ఆకలి కేకలని ప్రపంచవ్యాప్తంగా అమెరికా అంటే ఒక పేరు, ఎందుకంటే వెల్ సెటిల్డ్ కంట్రీ, రిచెస్ట్ కంట్రీ, అట్లా ప్రపంచ రాజకీయాలను శాసించే కంట్రీ, విదేశాంగ విధానంలో సూపర్. ఎందుకు వచ్చింది ఇవన్నీ కూడా అక్కడున్న పాలకుల యొక్క గొప్పతనం. కానీ ఓ పిచ్చోడు పరిపాలించగలడు, ఓ మతిస్థిమితం సక్రమంగా లేనోడు పరిపాలించగలడు, తలతెక్కలోడు పరిపాలించగలడు, అసలు పరిపాలనే అధ్యక్షుడు చేయడు అనడానికి బైడెన్ సజీవమైనటువంటి సాక్ష్యం. గత 2 సంవత్సరాలుగా అతని మతిస్థిమితం సక్రమంగా లేదని తెలిసినా కూడా అతనే పరిపాలిస్తున్నాడని ప్రపంచాన్ని నమ్మిస్తున్నారు ఇప్పటికి కూడా. ఇప్పుడు చూడండి, బైడెన్ మళ్ళీ రేపు జనవరి 20న పదవి దిగిపోబోతుంటే ఇప్పుడు అర్జెంటుగా ఫ్రెండ్స్తో కలిసేసి, జిల్లు అట్లాగే కుటుంబంతో కలిపేసేసి సెంట్ క్రాక్స్ యుఎస్కి సంబంధించినటువంటి అట్లాగే వెర్జిన్ ఐలాండ్స్ ఈ ప్రాంతాలకి తను విలాస కార్యక్రమాలకు పోయాడు. అంటే ప్రజలు ఓడగొట్టేశారు అతను ఆల్రెడీ. రేపు 20వ తారీఖున దిగిపోవాలి. ఈ లోపుగా అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి వెసులుబాటుతో ఆస్వాదించవచ్చు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అది చేస్తున్నాడు. జోక్ ఏంటంటే ఇతని పరిపాలన 4 సంవత్సరాలు ఉంటే 4 సంవత్సరాల్లో 570 రోజులు వెకేషన్లోనే ఉన్నాడు. టోటల్గా తన పరిపాలనలో 40% వెకేషన్లో ఉన్న ఏకైక అధ్యక్షుడిగా రికార్డు సాధించినటువంటి వాడు బైడెన్.